గత ప్రభుత్వం అన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలు నిర్మించాయి. సర్పంచ్లు ఉన్న సమయంలో కాస్త ఉపయోగంగా ఉండేందుకు కృషి చేశారు. కానీ ప్రస్తుత అధికారుల పాలనలో పట్టించుకునేవారు లేక శ్మశాన వాటికల్లో దహన సంస్కారాలు నిర్వహించాలని వెళ్లిన ప్రజలకు సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందుకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో శ్మశాన వాటికలో సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శవదహనం చేసిన తర్వాత స్నానాలు చేయడానికి నీళ్లు సౌకర్యం లేదు. శ్మశాన వాటికలో చెట్లు పెరిగిపోవడంతో పురుగులు బూసి ఉండటంతో ఇబ్బంది పడుతున్నారు. స్నానపు గదులు ఉండి కూడా సౌకర్యం లేక స్త్రీలు బయట స్నానం చేయవలసిన పరిస్థితి ఉంది. శ్మశాన వాటికలో నీళ్ల ట్యాంకు ఉండి బోర్ నుండి అన్ని సౌకర్యాలు ఉండి కూడా మెయింటెనెన్స్ చేయలేక అన్ని నిరుపయోగంగా పడి ఉన్నాయి. పై సమస్యలు పరిష్కారం కొరకై గ్రామాభివృద్ది కమిటీ దృష్టి పెట్టి సమస్యలు తీర్చి సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. శ్మశాన వాటికలో సెల్ టవర్ నిర్మించాలని ఒప్పందం కుదిరినట్టు తెలిసిందే. సెల్ టవర్ నుంచి వచ్చిన నెల ఆదాయంతో ఆ శ్మశాన వాటిక మెయింటెనెన్స్ కు ఉపయోగించాలని ప్రజలు కోరుతున్నారు. కార్యక్రమంలో చలివెల నవీన్, మంచికంటి ప్రశాంత్, గడ్డం మోహన్, వి బాలయ్య, రాకేష్, బాలరెడ్డి, మేతరి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి సురేందర్, మండలం దర్పల్లి, జిల్లా నిజామాబాద్. మరీ అధ్వానంగా తయారైంది. ఆ రోజు గవర్నమెంట్ ప్రభుత్వం పరంగా కట్టించడం జరిగింది. దీన్ని మన గ్రామ కమిటీ విలేజ్ జీపీ యువక
దీనికి కొన్ని నిధులు పెట్టి దీన్ని అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ ఒక టవర్ వస్తుందని తెలిసింది. ఆ టవర్కు ఒక నెలవారీగా ఒక 10,000 వస్తాయంటారు. అది ఇక్కడ ఒక వాచ్మెన్ పెట్టి దీన్ని శుభ్రంగా ఉంచాలని నేను కోరుకుంటున్నాను. గ్రామ ప్రజల సౌకర్యం కోసం చనిపోతే ఇక్కడ దహనం చేయడం కోసము ఈ శ్మశాన వాటిక అనేది ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అసలు ఇక్కడ ఏ సౌకర్యాలు లేకుండా ఆహ్లాద పరిస్థితులు పుట్టుపుట్టాడుతూ ఉంది. ఇక్కడ నీటి సౌకర్యం లేదు, ఇంకా ఇతరతర సౌకర్యాలు లేవు. లేడీస్కు బట్టలు మార్చుకోవడానికి గదుల సౌకర్యం ఉన్నా దాంట్లో సౌకర్యాలు లేకపోవడము, నీళ్లు రాకపోవడము, ఇవన్నీ చూస్తే అసలు ఎవరు పట్టించుకునే నాదు విధంగా గ్రామ అభివృద్ధి నిర్లక్ష్యం అనేది జరుగుతుందని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇక్కడ చూస్తే లోపలికి పోవడానికి కూడా దారి సౌకర్యం లేదు. అన్ని చెట్ల పొదలు, అన్ని నీళ్ళ ట్యాంకు చూస్తే నీళ్ళ ట్యాంక్ మొత్తం కింద పడి ఉంది. ఇక్కడ ఎలాంటి సౌకర్యం లేకుండా ఇలా వ్యవస్థ కొనసాగుతుందంటే ఇలా గ్రామాభివృద్ధి వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దీనికి నిదర్శనం అని చెప్పక తప్పదు. అందుకోసం ఇక్కడ నుంచి ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ టవర్ నిర్మించాలనేది ఒకటి ప్రతిపాదన వచ్చింది. టవర్ కూడా నిర్మిస్తామనేది దానికి శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. నిర్మించిన తర్వాత దానికి మెయింటెనెన్స్ కోసము దాని రెంటు పర్పస్లో 10,000 రూపాయలు ఇస్తారనేది కూడా మాకు తెలిసింది. ఆ 10,000 రూపాయలు గ్రామాభివృద్ధికి కాకుండా ఇక్కడ శ్మశాన వాటిక కోసమే డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ ఒక మనిషిని పెట్టి నీళ్ళ సౌకర్యం చూడడము, ఇతరతర సౌకర్యాలు చూడడము, ఇక్కడ నీట్నెస్ మెయింటైన్ చేయడము, చెట్లు మంచిగా ఒక పార్కు తయారు చేసి ఉంచితే వచ్చిన వాళ్ళకు కూడా బాగుంటుంది. ఇది గ్రామాభివృద్ధి వాళ్ళు దృష్టి పెట్టి చేస్తారని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ విధంగా ఉంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా అసలు గ్రామాభివృద్ధి జరుగుతుందా లేదా అనేది ఒకటి అపనమ్మకం కలుగుతూ ఉంది. ఇంత నిర్లక్ష్యంగా ఉంటారని కూడా ఒకటి అనుకుంటారు. కాబట్టి ఇకనైనా గ్రామాభివృద్ధి వాళ్ళు దృష్టి పెట్టి ఆ 10,000 వచ్చిన టవర్ నుంచి వచ్చినటువంటి మెయింటెనెన్స్ 10,000 దీనికే కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది అందరికీ ఉపయోగపడే పని. ఎందుకంటే దాదాపు 90% శవాలను ఇక్కడికే తీసుకొస్తారు, ఇక్కడనే దహనం చేస్తారు. ఇటువంటి విషయాన్ని అందరూ పరిగణలోకి తీసుకొని అందరి అభివృద్ధి మన బాగుంటుందనే ఉద్దేశం మీద పెద్ద మనసు పెట్టి గ్రామాభివృద్ధి వాళ్ళు ఇక్కడ దీనికి నిధులు దీనికోసమే కేటాయించి దీన్ని అభివృద్ధి చేస్తారని నేను కోరుతా ఉన్నాను.